రామా, అదే జరిగితే ఇంకెప్పటికీ ఆష్మిత మన మధ్యలోకి రాదు సార్. రామా అదంతా జరగని పని రామా. జరిగి తీరుతుంది సార్. రామా అసలు నీ ధైర్యం ఏంటి? నా ప్రేమ. రామా ఆ ప్రేమతోనే చెప్తున్నాను, ఒకసారి ఆలోచించి చూడు. ఏ మాత్రం తేడా జరిగినా. సార్, గేమ్ ఆడే రోజు నేను ఈ గ్రౌండ్ లో ఉండకపోవచ్చు, కానీ మీరు నా గుండెల్లో ఉన్నారు. నా హార్ట్ బీట్ కట్టుకోవడం ఆగిపోతే తప్ప నా గుండెల్లో నుంచి పక్కకు తీయలేరు. అలాంటప్పుడు ఈ పక్కకు అదేలా వస్తుంది సార్? లేదు, నన్ను నమ్మండి సార్. రామా, మీరేమంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ప్రమీళ గారు, మీరు చెప్పేదేదో సూటిగా చెప్తే మాకు అర్థం అవుతుంది. నా కొడుకు వెంట జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తానని చేసిన బాసలు పిచ్చి వేషాలైతే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. అంటే మా రామలక్ష్మి ఏమైనా చేసిందా? ఇంకేం చేస్తుంది? కాలు వెరక్కొట్టుకుని కాపురమే చేయలేకపోతుంటే. చూడమ్మా, నా కూతురు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో గాయాల పాలైంది. అది సరే అన్నయ్య గారు, దాన్ని ప్రారంభమే అనుకుందాం. అనుకోకుండా గాయాల పాలైన మీ కూతురు అనుకునే మమ్మల్ని నవ్వుల పాలు చేస్తుందిగా. ఎలా? అబ్బా, నువ్వు ఉండవయ్యా. ఇదిగో ప్రమీళ, రామలక్ష్మి నా కొడుకు కూతురు. తేడా రానివ్వదు, వస్తే ఊరుకోదు. ఆ పౌరుషాలతోనే పరువుని గోదాట్లో కలిపేస్తుంటే నా కొడుకుతో మీ అమ్మాయి కలకాలం కలిసి ఉండబోతున్నందుకు లాంఛనంగా మీరిచ్చిన ఈ నగలు మా దగ్గర ఉండటం మంచిది కాదని మీ దగ్గరికే తెచ్చేశాను. మా రామ మీ పరువుని తీయాలని చూసిందా? బంగారం ఒకటేనా? మా పిల్లను కూడా తిరిగిచ్చేస్తున్నట్టేనా? అక్క, పద్మ, ఆవిడ రోషంలో అర్థం అదేరా. ముక్కుసూటిగా అడిగితే సరి. మీరన్నదే నిజం. మీ పిల్లకు దండం. ఇక మా ఇంటికి పంపించకండి. చూడండి ఏం చేస్తున్నారు డాడీ. నీకొచ్చిన ఈడికి తగిన జోడొచ్చేలాగా చూస్తున్నాను బేబీ. అస్మి, ఇటు చూడు. వేళలో నీకెవరు నచ్చారో చెప్పవే. మీరెంత మందిని చూసినా నా చూపు ఒక్క మగాడి మీదే ఉంటుంది. అతడే శౌర్య. అతనికి పెళ్ళైపోయింది కదమ్మా. ఎన్నిసార్లు చెప్పాలే వద్దని? నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాకు తనే కావాలి. నాకు రామలక్ష్మి మొగుడే కావాలి. ఏంటి రామలక్ష్మి, ఆడక ముందే ఓడిపోయానని చెప్పి మీ నాన్న చేత రెండోసారి శౌర్య సార్ కాళ్ళు కడిగిస్తానని చెప్పడానికి సాక్ష్యంగా అంకుల్ని వెంట పెట్టుకుని వచ్చావా? ఆగండి. కుంటూ వచ్చి నన్నే కొడతావా? నీ ఇంకో కాలు కూడా విరక్కొడతానే. ఏంటండి, ఏంటి దౌర్జన్యం? మా అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు? చంపేయకూడదని.
ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించిన ప్రతిసారి నా కూతురు నీ కూతుర్ని కొడుతూనే ఉంటుంది. నేనేం చేస్తాను అంకుల్? యాక్సిడెంట్ చేశావు. బేబీ మీ బేబీ పాలు తాగే పసిపిల్ల కాదు, రక్తం తాగే రాక్షసి. పందెంగా నా భర్తను అడ్డు పెట్టి నేను హాకీ ఆడకూడదని నా అడ్డు తొలగించుకోవాలనే దుర్మార్గురాలు మీ కూతురు. ఏయ్ చెప్పవే, రామలక్ష్మి చెప్పేది నిజమేనా? నిన్ను ఆగమ్మా. ఛీ!